అల్లు అర్జున్‌కి సంబంధించిన కేసులో ట్విస్ట్ ఏంటంటే, ముందు అరెస్ట్ చేసేటప్పుడు తనతో పాటు జీబులో అరవింద్ గూడా ఎక్కాడు. నేను గూడా నీతో పాటు తోడుగా వస్తానని. పోలీసులు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ అర అల్లు అర్జున్ మాత్రం తన తండ్రిని దింపేసి, మంచో చెడో నేను చూసుకుంటాను నువ్వు దిగిపో అని చెప్పేసి దింపేశాడు. కొంత భావోద్వేగానికి గురైనట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత వైఫ్ గూడా భావోద్వేగానికి గురయ్యి ఆలింగనం చేసుకుంది. తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్ళేటప్పుడు కూడా ఆ రూట్ మొత్తం క్లియర్ చేసి పోలీసులు తనని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అరెస్టు చూపిస్తారనే ఆలోచన వాళ్ళకి ముందుగా లేదేమో. దాంతో ముందస్తు బెయిల్‌కి కాకుండా క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషను ముందుగా 2:30కి విచారిస్తానన్న జడ్జి 4 గంటలకు వాయిదా వేశాడు. ఆ 4 గంటలకి అసలు అరెస్ట్ చేసిన విధానం మీద కూడా జడ్జి విచారిస్తానని చెప్పడం జరిగింది. అయితే అల్లు అర్జున్‌ని ఇప్పటికే ఆల్రెడీ వైద్య పరీక్షలు పూర్తి చేసేసి 3 గంటలకి 2:30, 3 గంటలకి నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో ఎప్పుడైనా సరే నిందితుడిని హాజరుపరచంగానే వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి గనక ఇమ్మీడియట్‌గా రిమాండ్ చేయడం జరుగుతుంది. జనరల్‌గా రిమాండ్ అనేది 14 రోజులు ఉంటుంది. ఇప్పుడు తిరిగి ఒకవేళ హైకోర్టు 4 గంటలకు విచారించినప్పటికి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ విధించినాక టోటల్ కేసుని క్వాష్ చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అందువల్ల ఇప్పుడు బెయిల్ మాత్రమే అడగాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందనేది ఇప్పుడు మనం ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నారు.